హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. ఈ ఎగ్ ఫ్రై రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీ రైస్కి చాలా బాగుంటుంది పప్పుతో కాంబినేషన్గా. ఇది ఎలా చేయాలి అంటే, ప్యాన్లో కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కర్రీకి ఆనియన్స్తో మంచి కనెక్షన్ ఉంటుంది కదా, చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. 2 మీడియం సైజు టొమాటోస్ కట్ చేసి వేసుకున్నాను. రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టమాటో బాగా నూనెలో మగ్గిపోయి పల్ప్ మాదిరి అయిపోతుంది, అంతా మ్యాష్ అయిపోతుంది. అంతవరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసాను. పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇది 5 ఎగ్స్కి సరిపడా కంటెంట్ అన్నమాట. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను. అన్నీ కలిపి బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ మసాలాస్ అన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. పసుపు కారం పొడి ఆయిల్లో ఫ్రై అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. విత్ ఆనియన్స్ టమాటోస్ కలిసి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అన్నీ కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ విధంగా 5 ఎగ్స్ కొట్టి వేసేసుకోవటమే. దీన్ని గిలక్కొట్టలేదన్నమాట, డైరెక్ట్గా ఎగ్ని కొట్టి వేసాను. స్లోగా కలుపుకోవాలి. ఎగ్ మొత్తం కలిసిపోయేలాగా చేయకూడదు, మొత్తం నున్నగా అయిపోతుంది కదా, అలా కాకుండా అక్కడక్కడ మనకు ఎగ్ ఒక సైజులో తగులుతూ ఉండాలి. అందుకని మొత్తం కలిపెట్టకుండా అక్కడక్కడ అలా వదిలేస్తూ వస్తాను. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాలు తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఈ టైంలో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ గరం మసాలా కాబట్టి కొంచెం ఫ్లేవర్ ఘాటుగానే ఉంటుంది, అందుకే కొద్దిగా సరిపోతుంది. ఒక 2 చిటికలు మాత్రమే. ఆ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇలాగ కలిపెట్టుకోవాలి. కలిపెట్టేటప్పుడు కూడా మొత్తము మ్యాష్ అయిపోయేలాగా కాకుండా ఎగ్ అక్కడక్కడ తగులుతూ ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఎగ్ని మొత్తం కలబెట్టలేదు, అక్కడక్కడ పీసెస్ కనిపిస్తున్నాయి కదా, చపాతీలో తీసుకొని తినడానికి సరిపోతుంది. ఈ విధంగా తయారైన ఎగ్ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది. అన్నం పప్పు కాంబినేషన్ బాగుంటుంది.